Guys, we are going to cruise. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇది అయితే ఒక మంచి సండే వ్లాగ్ అనమాట. ఈరోజు మేము దుబాయ్కి వెళ్తున్నాము ఒక మంచి డిన్నర్కి, అది కూడా క్రూజ్లో డిన్నర్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము. సో ఒక సండే అయితే మేము దుబాయ్లో ఉన్న క్రూజ్ అంటే షిప్లో డిన్నర్ చేయడానికి బుక్ చేసుకున్నాము. దానికోసం అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో ఈవినింగ్ 6:30కి మాకు క్రూజ్ టైమింగ్ ఉందన్నమాట. సో అప్పుడు లోపల మేము దుబాయ్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పి మేము 3 o'clockకి బయలుదేరిపోయాము. సో ఇది ఆ వీడియో, స్కిప్ చేయొద్దు, చివరి చూడండి. వీడియో చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. దుబాయ్లో వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నవంబర్, డిసెంబర్ అలాగే జనవరి 3 months కూడా చాలా బాగుంటుంది క్లైమేట్. సో మనము ఏమైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 3-4 monthsలోని మనకి దుబాయ్లోనే గ్లోబల్ విలేజ్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. మిగతా టైంలో అంతా కొంచెం ఎండగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ కూడా విజిటర్స్ కూడా ఈ 3-4 monthsే ప్లాన్ చేసుకుంటారు దుబాయ్ రావడానికి. చాలా మంచిగా ఉంటుంది క్లైమేట్. సో మనం ఎన్ని వీలైతే అన్ని వీకెండ్స్ కవర్ చేయడం ట్రై చేయాలి. అలాగే భాగంగా మేము కూడా ఈరోజు క్రూజ్ డిన్నర్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడడానికి. ఇంకా డెజర్ట్ సఫారీ ఉన్నాయి, పామ్ జెమేరీ ఉంది. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి మెల్లమెల్లగా ప్లాన్ చేసుకుని. ఎందుకంటే హాలిడేస్ చూసుకోవాలి, అలాగే పిల్లల స్కూల్స్ చూసుకోవాలి, ఎగ్జామ్స్ చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా క్లైమేట్ చూసుకొని కరెక్ట్గా బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే కుదిరింది మాకు క్రూజ్ డిన్నర్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ దుబాయ్కి వచ్చిన తర్వాత నేను ఎక్కువ అలవాటు చేసుకోవడానికి ట్రై చేసింది స్పీడ్ అనమాట. సో ఆల్మోస్ట్ మనం ఇండియాలో 80 స్పీడ్, 90 స్పీడ్ అలవాటు చేసుకొని ఉంటాము కార్లో. కానీ ఇక్కడ నాకు 130, 140 స్పీడ్ కూడా అలవాటు చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే ఇంత స్పీడ్లో నాకు కొంచెం హెడేక్ అనిపించేది అనమాట, చాలా పెయిన్ అనిపించేది. తర్వాత ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. అండ్ ఈ సాలిక్ ట్యాగ్ ఏంటంటే మనకి టోల్ ప్లాజాస్ ఉంటాయి కదా వెళ్ళడానికి రోడ్ పైన, ఇక్కడ టోల్ ప్లాజాస్ ఉండవు. సాలిక్ అని కార్డ్ వేయించుకుంటే మనకి రోడ్లో వెళ్తుండగానే మనకి రోడ్ ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది. సో ఎక్కడ మనం స్టాప్ చేయనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. సో ఆటోమేటిక్గా ఆ సాలిక్ కార్డ్ నుంచి మనీ అయితే రోడ్ ట్యాక్స్కి అయితే కట్ చేసుకుంటారు. అండ్ మనమైతే దుబాయ్లోకి ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ మనకి 100 kilometers చూపిస్తుంది మేమున్న దగ్గర నుంచి దుబాయ్. కానీ విత్-ఇన్ 40 minutesలో మనం చేయొచ్చు, ఎందుకంటే స్పీడ్ అండ్ రోడ్ బాగుంటుంది కాబట్టి. అండ్ దుబాయ్కి ఎంటర్ అవ్వగానే ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఉంటాయి. అలాగే ఇలాగ మంచి గ్రీనరీతో వెల్కమ్ చేస్తుంది దుబాయ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సైడ్ గ్రీనరీ ఎంత బాగుంటుందో, అదేవిధంగా కార్స్, బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే మనం చాలా ఫార్వర్డ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది లైఫ్ అనేది. ఎందుకంటే ఆ స్పీడ్, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా బిజీగా కార్స్ చాలా స్పీడ్గా, అంటే మనకి హైవే మీదే కాదు సిటీ లిమిట్స్లో కూడా చాలా స్పీడ్గా ఉంటాయి కార్స్. సో డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చిన్న రూల్స్ తప్పినా కూడా చాలా ఫైన్ అయితే పడుతుంది. సో అది చూసుకొని మనము జాగ్రత్తగా వెళ్ళాలి దుబాయ్లో మటుకు. అండ్ ఇలా మొత్తం కూడా చూసుకుంటూ, యాక్చువల్లీ ఏ ప్లేస్కి కాదు, దుబాయ్లో జస్ట్ మనము కార్లో తిరిగినా కూడా చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ప్లేస్ మటుకు. రోడ్స్ కానివ్వండి, అలాగే ఈ లైఫ్ స్టైల్ బాగుంటుంది ముఖ్యంగా. మేము క్రూజ్ డిన్నర్కి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళే మనకి గూగుల్ మ్యాప్స్ కూడా పంపిస్తారు. సో ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మనము ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతే మనకి
ట్రాఫిక్లో స్టక్ అవ్వము, కరెక్ట్ టైంకి వెళ్తాము. మేము ఆల్మోస్ట్ 1 అవర్ ముందుగా రీచ్ అవ్వడానికే ప్లాన్ చేసుకున్నాము. మాకు 6:30కి అయితే మేము 3:30కే బయలుదేరాము. ఆల్మోస్ట్ 5కి అంతా మేము చేరాల్సిన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ట్రాఫిక్లో ఎక్కడన్నా స్టక్ అయినా కూడా, రోడ్ ఏమైనా మిస్ అయినా కూడా కొంచెం మార్జిన్ టైం ఉంటుంది కదా అని చెప్పి 1 అవర్ ముందుగానే వెళ్ళాము. కానీ అనుకున్న విధంగానే వెళ్ళిపోయామన్నమాట. మాకు ఇంకా 1 అవర్ టైం అయితే ఉండింది. ఆ 1 అవర్ టైం కూడా చాలా ఈజీగా అయితే టైం స్పెండ్ చేసేసాము. అక్కడ ప్లేస్ చాలా బాగా అనిపించింది. సో మేము అనుకున్న ఆ ప్లేస్కి అయితే మేము అనుకున్న టైంకి రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసేసాము. కార్స్ కూడా మనకి పార్కింగ్ ప్లేసెస్ అనేటివి ఖచ్చితంగా మనకి రెడీగా ఉంటాయి. అలాంటి దగ్గరే పార్క్ చేయాలి. లేదు ఎక్కడంటే ఎక్కడ పెడితే మటుకు మన కార్ ఇంకా మనకి ఉండదన్నమాట. సో కరెక్ట్ ప్లేస్లో కార్ పార్క్ చేసేసి మేమైతే క్రూజ్ కాడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి రాగానే చాలా టైప్స్ ఆఫ్ క్రూజెస్ ఉన్నాయండి. సో ఇవి డిన్నర్కి మటుకే పెట్టుంటారు. కొన్ని క్రూజెస్ ఏంటంటే మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని స్టేబుల్గా అక్కడే ఉంటాయి. సో ఇవి అలాంటివి అనమాట. మనం చూసుకొని మూవింగ్వి కావాలా, లేకపోతే అలాగే స్టేబుల్గా ఉండేటివి కావాలా, మనం ముందే చూసుకొని ఆప్షన్ తీసుకోవాలి. అండ్ మేమైతే మూవింగ్ క్రూజ్ అయితే తీసుకున్నాము. అంటే వాటర్లో మూవ్ అవుతున్న క్రూజ్ అయితేనే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. లాస్ట్ టైం గోవాలో కూడా వెళ్ళాము. అప్పుడు పిల్లలు లేరు, నేను మాధవే వెళ్ళాము. లాస్ట్ టైం యానివర్సరీ వ్లాగ్లో కూడా నేను పెట్టాను. అప్పుడు గోవాకి వెళ్ళినప్పుడు క్రూజ్కి వెళ్ళాను. సో దానికి దీనికి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ క్రూజ్కి కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ కొంచెం ఎంజాయ్మెంట్ వేరేగా ఉండింది. అండ్ రైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీగా వెళ్ళాం కదా, మ్యూజిక్తో చక్కగా డిన్నర్ చేసుకుంటూ కూల్గా ప్లెజెంట్గా వ్యూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనిపించింది. అండ్ అర్నవ్ షైన్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు క్రూజ్ ఎక్కుతున్నాం అనేసి. సో పిల్లలు కదా, ఖచ్చితంగా మనకన్నా 1% ఎక్కువే ఉంటుంది వాళ్ళకి హ్యాపీనెస్. సో మేము చెప్పాం కదా 1 అవర్ ముందే వెళ్ళిపోయాం అనేసి. సో 1 అవర్ అయితే మేము ఇక్కడ చూస్తున్నాము అంతా కూడా ప్లేస్. ఇక్కడ చాలా మంది వాకింగ్ ట్రాక్ లాగా కూడా యూస్ చేస్తూ ఉన్నారు. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైం 5 o'clockకి కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము. క్లైమేట్ బాగుంది, అలాగే వ్యూ కూడా చాలా బాగున్నాయి. చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఇంకా టైం ఉంది కాబట్టి హడావిడిగా ఫాస్ట్గా అని లేకుండా పీస్ఫుల్గా అనిపించింది మా డిన్నర్. అండ్ కాసేపు అలా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసాము. చాలా ఈజీగా అయిపోయింది టైం కూడా. సో మేము బుక్ చేసుకుంది 7 స్టార్ క్రూజ్ అనమాట. ఇక్కడే ఉంది కదా, ఇది మేము బుక్ చేసుకునింది. సో ఒకవేళ మనం ఎర్లీగా వెళ్ళిపోయినా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ వెయిటింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మనం చక్కగా వెయిట్ చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కరెక్ట్గా 6:30కి అనేది మనకి క్రూజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మూమెంట్ అండ్ ఒక 40 minutes అయితే రైడ్ ఉంటుంది మనకి. వాటర్లోనే 40 minutes వాటర్లో తిరుగుతూ అట్ ది సేమ్ టైం మనకి డిన్నర్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాస్ట్ వైజ్ కూడా చాలా అఫోర్డబుల్ అండి. చాలా తక్కువ ప్రైస్కి మనం బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో అలాగా ఈ పెద్ద క్రూజెసే కాకుండా మనకి విడిగా మనం ఎంతమంది వెళ్తున్నామో వాళ్ళ వరకు కూడా చిన్న స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా, అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అవి అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి. సో 5 నుంచి స్టార్ట్ అయిపోతాయి చిన్న చిన్న షిప్స్ అన్ని. సో దాన్ని బుక్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. డిన్నర్కి అయితే మటుకు 6:30 ఆఫ్టరే స్టార్ట్ అవుతాయి. అప్పుడు చిన్న బోట్స్ అనేటివి వెళ్ళవు, ఇవే వెళ్తాయి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అవి పైన బ్రెడ్ పెడితే అవి తీసుకుని వెళ్తాయి. ఎవరు చెప్పారు నీకు? క్రూజ్కి వెళ్దామా? క్రూజ్కి మొత్తం వాటర్.
జాగ్రత్త. దుబాయ్ లోపల దుబాయ్ ఉంది. ఇలా అర్ణవ్ షైన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా అంటే షైన్కి ఆల్మోస్ట్ అన్నీ కూడా అర్ణవ్ ఏజ్ చెప్తే అది నిజము కరెక్ట్ అన్న ఏజ్లో ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళ అన్నయ్య ఏం చెప్తే అది రైట్ అనమాట. అలాంటి స్టేజ్లో ఉన్నాడు. అర్ణవ్ కూడా అంతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. వాళ్ళ తమ్ముడు ఏం అడిగినా కూడా తనకి కరెక్ట్గా ఇది తనకి తెలిసిన నాలెడ్జ్ తనకి షేర్ చేయడానికి ట్రై చేస్తాడు. చాలా స్వీట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ టైం అయితే అవుతుంది, ఇంకా క్రూజ్లోకి వెళ్ళాలి. సో టైం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మూవ్ అయిపోయాము. సో ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దాన్ని ఎంజాయ్ చేయాలి. సో అలాగే టూరిజం వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ముందుగా వాళ్ళు కూడా బుక్ చేసుకొని ఉంటారు. చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూజెస్ ఉంటాయని. సో ఈ క్రూజ్ అయితే ఫిక్స్డ్, అంటే ఇది మూమెంట్ ఉండదు, జస్ట్ డిన్నర్ కోసమే అక్కడే స్టేబుల్గా ఉంటుంది. సో మనము దీన్ని కూడా బుక్ చేసుకొని ఫుడ్ తినేసి వచ్చేయాలన్నమాట. సో మూమెంట్ కావాలి అంటే టైప్స్ ఆఫ్ క్రూజెస్ ఉంటాయి. సో కొన్ని అయితే వుడెన్తో ఉంటాయి, కొన్ని ఓపెన్ ఏరియాలో ఉంటాయి, అలా ఉంటాయి. సో నేను ఇది థర్డ్ టైం ఎక్కుతున్నాను. ఆల్రెడీ నేను ఇంకా కేరళలో ఒకసారి మొత్తం హౌస్ బోట్ అంటారు కదా, సో ఫుల్ బోట్ మనకే ఉంటుంది. 1 డే మొత్తం దాంట్లో టైం స్పెండ్ చేస్తాము. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ గోవాలో ఎక్కాను ఒకసారి, ఇది థర్డ్ అనమాట. అండ్ ఇలా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూసారా, సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ. ఇవి మనం అంటాం కదా ఏమంటే క్రోటన్ ఫ్లవర్స్ అంటాం కదా, సో ఆ టైప్. సో కలర్స్ ఎల్లో రెడ్ చాలా క్యూట్ అనిపించింది నాకు. మెయింటెనెన్స్ ఎంత బాగుందో, సో నాకు చాలా చాలా క్యూట్గా అనిపించి వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కదా అనేసి. వీళ్ళకి అంటే ఎంత వాటర్ అన్ని సోర్సెస్ తక్కువ ఉంటాయి ఇట్లాంటి చెట్లకి వాటికి, కానీ వీటికి కల్పించుకొని వీటిని వీళ్ళు చక్కగా పెంచుకుంటున్నారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేమైతే క్రూజ్లోకి ఎంటర్ అయిపోవాలి. చలో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి క్రూజ్లోకి. సో మేమైతే ముందు వచ్చేసాము కాబట్టి ఫస్ట్ వచ్చేసాము. చక్కగా వ్యూ ఉండే స్పాట్ తీసుకొని కూర్చున్నాము. లేట్కి వచ్చే కొద్దీ కొంచెం ఫుల్ అయిపోతుంది కదా, అలా లేకుండా ఇప్పుడు మాకు ఆప్షన్ బాగుండే, అంటే ఏ ప్లేస్ కావాలి మనము వ్యూ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాము. ఇంత స్పేస్లో కూడా మళ్ళీ అర్ణవ్ షైన్ సేమ్ ప్లేస్ కావాలని అడుగుతున్నారనమాట. అది ఖచ్చితంగా ఇంకా పిల్లలు నాకు ఖచ్చితంగా అలాగే చేస్తారు. అండ్ చాలా వరకు షిప్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, లైక్ మూవ్ అవ్వడం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది కదా, మాకన్నా ముందు వెళ్ళే షిప్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కలర్ఫుల్గా లైటింగ్ వేసుకొని అలా పీస్ఫుల్గా హడావిడిగా లేకుండా మంచి మ్యూజిక్ పెట్టుకొని చాలా పీస్ఫుల్గా వెళ్తుంది. మాకు ఇంకా ఒక 10 minutes టైం ఉంది. సో ఈ లోపలైతే మేము ఐస్ క్రీమ్ అవి అయితే ఆర్డర్ చేసుకున్నాము పిల్లలకి. సో మేము డిన్నర్ స్టార్ట్ చేసాము ఎంజాయ్ చేయడానికి. ఆ క్రూజ్లో డిన్నర్ టైమ్, సో అట్లా ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేసేసాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 పిల్లలు ఉన్నప్పుడు 2 varieties ఇవ్వకూడదు అస్సలు. ఎందుకంటే ఒక్క వెరైటీ ఇస్తేనే ఇద్దరికి సరిపోతుంది. సో ఇట్లా స్ట్రాబెర్రీ పిస్తా 2 ఇచ్చామనుకోండి, ఒకరు స్ట్రాబెర్రీ కావాలంటారు, ఇంకోటి కదా, సో సేమ్ ఇద్దరికి ఒకటే కావాలి అంటారు. ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు పిస్తా భలే ఉంది, స్ట్రాబెర్రీ భలే ఉంది అనే కొద్దీ ఆపోజిట్ వాళ్ళకి అది కావాలనిపిస్తుంది. సో నేను ఇది చాలాసార్లు గమనించాను. మనం ఆబ్వియస్గా 2 ఫ్లేవర్స్ ఇచ్చేస్తే ఇద్దరు షేర్ చేసుకొని తింటారు అన్నట్టుగా అనుకుంటాము, కానీ అలా జరగదనమాట. సేమ్ ఒక్కరికి ఒకటే కావాల్సి వస్తుంది. సో ఆ ఫైటింగ్ అనేది కాసేపు జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఎలాగోగా సెట్ అవుతారు. అదనమాట నేను అబ్జర్వ్ చేసింది పిల్లల్లో. సో ఇలాంటివి చాలా ఉన్నాయి.
ఆల్మోస్ట్ బోట్ మొత్తం కూడా ఫుల్ అయిపోయారు. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదనమాట. మేబీ రోజు ఇలాగే బుకింగ్ ఉంటుందా ఏమో నాకు తెలీదు. నాకు తెలిసి సండే కాబట్టి ఫుల్ బుకింగ్ ఉంది. సో మాదే కాదు, ప్రతి బోట్ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బోట్. ఇంకా మంది కూడా స్టార్ట్ అవడానికి రెడీ అయిపోయింది. ఇంకొక 2 minutesలో స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. సో స్టార్ట్ అవడానికి డ్రైవర్ కూడా వచ్చేస్తున్నారు. సో ఇంకా మనము రైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మొత్తం రైడ్ టైం పీరియడ్ వచ్చి 40 to 1 hour. సో 40 నుంచి 1 hour వరకు, 40 minutes నుంచి 1 hour వరకు మనం ఇప్పుడు ఈ బోట్లోనే ఉంటాము. సో మనము కూర్చోవచ్చు, తిరగవచ్చు, మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి కింద ఉన్న బేస్మెంట్ కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా బాగుంది. సో అక్కడ కూడా కూర్చొని వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ మనం మొత్తం 40 నుంచి 1 hour తిరుగుతాం కాబట్టి చాలా వ్యూస్ అయితే కనిపిస్తాయి మనకి. ఒకే వ్యూ ఉండదు, చాలా ఉంటాయి అన్నమాట. సో బేస్మెంట్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నాకు వ్యూ బాగా నచ్చింది. ముఖ్యంగా అక్కడ కూర్చునే ఏరియా కావచ్చు, అండ్ కొన్ని బర్త్డేస్కి, ఫంక్షన్స్కి కూడా అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడానికి కూడా ఉంది. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఆ వ్యూ కూడా చాలా బాగా నచ్చింది. సో మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరీ స్పీడ్గా వెళ్ళట్లేదు, మరీ స్లోగా వెళ్ళట్లేదు, జస్ట్ మోడరేట్లో వెళ్తూ ఉంది. బాగా అనిపిస్తుంది. అర్నవ్ షైన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో బోట్ చుట్టూ తిరిగేస్తూ ఉన్నారు. నాకు తెలిసి వాటర్ లెవెల్ ఎంత ఉందో నాకు తెలీదు, కానీ వాటర్ అయితే బాగానే అనిపిస్తుంది. సో మరి లోతు ఎంత ఉందో నాకు తెలీదు, కానీ సేఫ్టీ వైజ్ అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని మనం అక్కడ ఇక్కడ పంపించేసి గమ్ముగా అయిపోకూడదు. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కేరింగ్ అంతా మనదే, వాళ్ళు ఎలాంటి కేర్ ఏమి ఉండదు. సో మన పిల్లల్ని మనమే కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి తెలియకుండానే అక్కడ మనకి స్కిప్ అయిపోతారు కదా, అలా కూడా చూసుకోవాలన్నమాట. అండ్ నేను చెప్పాను కదా, బర్త్డేస్కి అలాగే ఏదన్నా గెట్ టుగెదర్స్కి అలా కూడా లోపల ఒక ప్లేస్ ఉంది. సో దీన్ని కూడా మనం విడిగా బుక్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా పిల్లలు బర్త్డే చేయాలన్నా, లేదా లేడీస్ అందరం కలిసి కొంచెం గెట్ టుగెదర్ అవ్వాలన్నా, ఏదైనా చిన్న ఫంక్షన్కి మనం కానీ బుక్ చేసుకుంటే వాళ్ళే డెకరేట్ చేసి డిన్నర్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తానికి ఎంతో అని పే చేసుకోవాలి. చాలా బాగా అనిపించింది. అండ్ మనమైతే మొత్తం బోట్ మొత్తం చూసేసాము. అండ్ ఇప్పుడైతే ఫుడ్కి వచ్చాము. ఫుడ్ విషయానికి వస్తే అండి, చాలా మంది ఉంటారు కదా. సో టూరిజం ప్లేస్ అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక్క పీపులే కాదు, చాలా దగ్గర నుంచి వచ్చిన పీపుల్ ఉంటారు కాబట్టి మిక్సింగ్లో ఉంటుంది ఫుడ్. అంటే మన కంఫర్ట్ ఫుడ్ వేరే ఉంటుంది, అక్కడ ఉండే ఫుడ్ వేరే ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, చాలా దగ్గర నుంచి రావడం వల్ల నూడిల్స్, పాస్తా, సో వాటితో పాటు ఇలా ఏదో కలర్ రైస్ ఇలా ఇస్తారు. సో ఫుడ్కి అయితే నేను నిజంగా 40% ఇస్తాను. సో 100కి 40 అని చెప్తాను. సో టేస్ట్ వైజ్ కానీ, అలాగే టేస్ట్ అన్నీ కూడా ఫుడ్ వైజ్ అయితే నేనైతే పెద్ద ప్రిఫర్ చేయలేదు. సో పెద్ద బాగా అనిపించలేదు నాకు. సో మెమరబుల్గా అయితే ఉంది. ట్రిప్ అయితే చాలా బాగుంది. నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. చాలా మెమరబుల్గా కూడా అనిపించింది. సో ఫుడ్ ఒకటి కొంచెం ఏదో మనకి కావాల్సిన కంఫర్ట్ ఫుడ్ తీసేసుకొని వదిలేస్తే బెటరు. అండ్ వ్యూ చెప్పాను కదా, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో అలా వ్యూ చూసుకుంటూ మనం డిన్నర్ చేయడం అనేది ఒక మెమరీగా ఉంది నిజంగా. సో నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళడం, నార్మల్గా తినడం అలా కాకుండా ఇలా క్రూజ్లో డిన్నర్ చేయడం అనేది రియల్లీ గుడ్ ఆప్షన్ అనిపించింది. అండ్ నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. నిజంగా నాకు హెడేక్, ఆ మ్యూజిక్ వల్ల కొంచెం హెడేక్ వస్తుందేమో అనుకున్నాం, కానీ లైట్ మ్యూజిక్ పెట్టారు. అలాగే వ్యూ చూస్తుంటే ఆ క్లైమేట్కి, వ్యూకి చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మనకి డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మనకి స్టార్ట్ అయిపోతాయి. సో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేది పెడతారనమాట. అంటే ట్రిప్ మొత్తంలో డిన్నర్ అయిపోయిన తర్వాత కొన్ని ఇలాంటి ఒక ఫన్ యాక్టివిటీస్ లాగా స్టార్ట్ చేస్తారు. సో మనం జస్ట్ ఎంజాయ్ చేయడం కోసము ఇలా కొన్ని కార్టూన్ వేసుకురావడము అలాగా చేసుకొని చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక 20 minutes అయితే షో ఉంటుంది.
అండ్ తర్వాత అరబిక్ స్టైల్లో అనేది వీళ్ళు వచ్చి డీజే చేస్తారు. సో ఒక ఏమంటారు, ఒక మ్యాజిక్ షో లాగా చేస్తారనమాట. సో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో మనం కూడా ఒక 20 మినిట్స్ ఇట్లా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మనల్ని కూడా పిలుస్తారు వచ్చి వేయమని చెప్పి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అవ్వచ్చు. మా దాంట్లో మేబీ కిడ్స్ తక్కువ ఉన్నారు, కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు, చాలా మంది ఏం వెళ్ళలేదు. సో ఒక 2-3 మెంబర్స్ ఏమో వెళ్ళారు. అది కూడా వాళ్ళు ఫోర్స్గా పిలిస్తే వెళ్ళారనమాట. సో అందులో అర్నవ్ కూడా ఉన్నాడు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్నవ్ కూడా వెళ్ళి డాన్స్ చేస్తాడు. సో అలా అయితే మాది జరుగుతూ ఉంది. అండ్ చెప్పాను కదా ఇట్లా మనకి ఎంజాయ్ చేస్తారనేసి. ఇప్పుడు జస్ట్ మ్యాజిక్ షో లాగా చేస్తారనమాట. సో వీళ్ళకి మనకు కావాలి అంటే మనకి బాగా నచ్చింది అంటే వాళ్ళు కొంచెం అడగరు. మనం ఏమన్నా ఆఫర్ చేయాలన్నా కూడా ఆఫర్ కూడా చేయొచ్చు, మనీ పరంగా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో అలా కూడా చేస్తూ ఉంటారు. సో అందరూ అయితే చక్కగా డిన్నర్ చేసేసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరు వచ్చి చేస్తూ ఉంటే అందరూ సరదాగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ దాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఒక్క పర్సనే చాలా సేపు అయితే ఇలా డాన్స్ చేశారండి. సో ఎంత ఫాస్ట్గా ఎంతసేపు తిరిగాడంటే నిజంగా చాలా కష్టం అనిపించింది. సో ఇంత స్పీడ్గా దగ్గర ఒక 15 మినిట్స్ అయితే తను పర్ఫామ్ చేశాడు. చాలా గ్రేట్ అనిపించింది. అలాగే ఆ డ్రెస్ పైన లైటింగ్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ తర్వాత నేను చెప్పాను కదా అర్నవ్ని కూడా తనే వచ్చి తీసుకొని వెళ్ళాడు. అండ్ అర్నవ్ కూడా వెళ్తున్నాడు ఆ డాన్స్ చేయడానికి. అర్నవ్ అంత స్పీడ్గా తిరగలేకపోయాడు, ఎందుకంటే అది చాలా వెయిట్ ఉందంట. ఆ క్లాత్ చాలా వెయిట్ ఉంది మమ్మీ అని చెప్పాడు. సో తను ఆ అబ్బాయి పర్ఫామ్ చేసే అబ్బాయి అది వేసుకొని దగ్గర 15 మినిట్స్ అంత స్పీడ్లో పర్ఫామ్ చేశాడంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. సో అలాగా చాలామంది కష్టపడుతూ ఉంటారు ఇలాంటి ప్లేసెస్లో ఏదో విధంగా సర్వైవ్ అవ్వడానికి. సో ఇది మా క్రూజ్ డిన్నర్ ఎట్ దుబాయ్. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఫ్యూచర్లో మంచి వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా క్రూజ్ డిన్నర్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది, చాలా మెమరబుల్గా ఎంజాయ్ చేసాము. ఒక సండే రోజు మొత్తం ఇలాగా వచ్చి ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళాము. అండ్ రిటర్న్లో ఆల్మోస్ట్ 10 o'clock అయింది. సో మేము GPS పెట్టేసుకొని ఇంటికి 10:30 కల్లా రీచ్ అయిపోయాము. In 1 kilometer, continue straight onto Sheikh Mohammed bin Zayed Road, E311. అండ్ మర్చిపోకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.